సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధురెడ్డి గారు, లాస్ట్ 18 months గా మార్కెట్లు ఏ రేంజ్ లో నెగటివ్ రిటర్న్స్ ఇచ్చాయి చూసాము. ఇన్వెస్టర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో విసిగెత్తిపోయారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ తో. సో ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఎవరైతే గత 18 నెలలుగా మార్కెట్ల పట్ల విరక్తి చెందిపోయారో, నిరాశ చెందిపోయారో, ఇటువంటి వాళ్ళందరూ కూడా, అదేవిధంగా మార్కెట్స్ కానివ్వండి, దలాల్ స్ట్రీట్ కానివ్వండి, ఈసారి ఎటువంటి పాజిటివ్ న్యూస్ ని బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి పాజిటివ్ స్పీచ్ ని కోరుకుంటున్నారు ఇన్వెస్టర్స్ కానివ్వండి, మార్కెట్లు కానివ్వండి అసలు? సో ఈసారి అయితే ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా ఈ ఇన్వెస్టర్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారండి. అంటే వాళ్ళకి అంటే రిటర్న్స్ అయితే రాలేదు, బట్ మల్టీప్లేయర్ లేయర్స్ లోని చాలా సార్లు ట్యాక్సెస్ అయితే ఎక్కువైపోయాయి. మనకి రిటర్న్స్ రాలేదు, ఒకవైపు ట్యాక్సెస్ పెరిగాయి. సో మనం ఎక్కువగా మేజర్ ఇష్యూస్, ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు మనకి లాస్ట్ మీరు అన్నట్టుగా 2 years నుంచి బాగా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండి. సో 2 years బిఫోర్ వరకు మనకి 10% ఉండేది. సో దాన్ని ఒక్కసారిగా 12.5% చేశారు. సో అది మనకి డిసడ్వాంటేజ్ అయ్యింది. అలానే FIIs కూడా చాలా నెగిటివ్ గా దాన్ని తీసుకున్నారు. మీరు అప్పటి నుంచి చూడండి, బాగా సెల్లింగ్ అనేది FIIs నుంచి కూడా ఎదుర్కొన్నాం మన మార్కెట్స్. సో దీన్ని ఏమైనా ఈసారి కొంచెం అన్న రిలీఫ్ ఇచ్చేటట్టుగా ఏమైనా రోల్ బ్యాక్ చేస్తారా, కొంచెం ఏమైనా తగ్గిస్తారా టు మేక్ ద ఇన్వెస్టర్స్ చీర్. మన మార్కెట్స్ అన్ని ఇంత అంటే ఎస్పెషల్లీ అండి 25 లో చూసుకుంటే మీరు చైనీస్ మార్కెట్స్, తర్వాత సౌత్ కొరియా కానీ, యుఎస్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్, అన్ని మార్కెట్స్ అండి దాదాపుగా 20% అబౌవ్ రిటర్న్స్ తో ఉన్నాయి, ఎక్సెప్ట్ మన ఇండియన్ మార్కెట్స్. సో వర్స్ట్ పెర్ఫార్మింగ్ స్టాక్ మార్కెట్ ఏదైనా ఉంది 2025 లో అంటే అది ఇండియన్ స్టాక్ మార్కెట్ అయ్యిందండి. అంటే అంత గ్లోబల్ గా అన్న రిటర్న్స్ ఇచ్చినా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మాత్రం రిటర్న్స్ ఇవ్వలేకపోయింది. సో దీన్ని ఈసారి వాళ్ళు కాంపన్సేట్ చేస్తూ నిర్మలా సీతారామన్ గారు మరి ఈ సండే రోజు ఇన్వెస్టర్స్ కి కానీ, స్టాక్ మార్కెట్స్ కి కానీ ఏదైనా పాజిటివ్ న్యూస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్, దీనికి ఎస్పెషల్లీ ఈ రోల్ బ్యాక్ కానీ, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఏమైనా అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందా అనేది ఎదురు చూస్తున్నారండి. ఆ తర్వాత హైస్ STTs కూడా ఉన్నాయండి. అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్. అంటే ఆల్రెడీ మేము క్యాపిటల్ గెయిన్స్ కడుతున్నాము, మళ్ళీ ట్యాక్సెస్, మళ్ళీ STT, ఇవన్నీ ఎందుకు, STTని కూడా అబాలిష్ చేయండి, క్యాపిటల్ గెయిన్స్ ఎలాగో కడుతున్నాం కదా అంటున్నారు. సో దాని మీద ఏమైనా STTని ఏమైనా అబాలిష్ చేస్తారేమో, అది కూడా చాలా పాజిటివ్ న్యూస్ అవుతుందండి. సో దట్ ఈజ్ ఆల్సో అంటే ఈక్విటీ మార్కెట్ లో ఎవరైతే క్యాష్ లో కొంటున్నారో వాళ్ళందరికీ STT అనేది పడుతుందండి. సో దాన్ని కూడా ఏమైనా అబాలిష్ చేస్తారా, రోల్ బ్యాక్ చేస్తారా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలానే డివిడెండ్స్ మీద ట్యాక్సెస్ వేశారు, అలానే బైబ్యాక్ షేర్స్ మీద వచ్చే ప్రాఫిట్స్ మీద ట్యాక్సెస్ వేశారు. ఇవన్నీ ఏంటంటే మల్టిప్లై ట్యాక్సెస్ అయిపోయాయి. STT, బైబ్యాక్స్, తర్వాత ఈ డివిడెండ్స్, తర్వాత క్యాపిటల్ గెయిన్స్, అంటే ఒకటే దాని మీద మీకు ఇన్ని ట్యాక్సులు పడడంతో ఎక్కడైనా ఒక రిలీఫ్ అనేది వస్తుందేమో అనేది ఇగ్గరగా వెయిట్ చేస్తున్నారండి. దట్ విల్ గివ్ అస్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఏమైనా మనకు వస్తుందేమో అనేది మనము చూడాలి. సో ఇది కానీ మనకి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ కానీ వచ్చినట్లయితే దీనికి సంబంధించిన కొన్ని ఈ స్టాక్ మార్కెట్ కి సంబంధించిన కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. BSE, MCX, మోతిలాల్ ఓస్వాల్, ఆనంద్ రాటి, IEX, ఏంజల్ వన్, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ గా మనకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో అయితే మాధవరెడ్డి గారు, ఇప్పుడు బడ్జెట్ అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే బడ్జెట్ తర్వాత నుంచి ఏ సెక్టార్స్ లో మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, ఏ స్టాక్స్ బాగా పాజిటివ్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంది, అంటే ఏ సెక్టార్స్ నుంచి మంచి పాజిటివ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ కూడా బడ్జెట్ మీద కొంత ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఆఫ్టర్ ద బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖు తర్వాత నుంచి బాగా రాణించే సెక్టార్లు ఏమున్నాయి అసలు? అవునండి. అంటే ఇప్పుడు మార్కెట్స్ కూడా కొంచెం చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. అంటే మనం 27,300కి వెళ్ళామండి. ఒక టైంలో మీరు చూసుకుంటే దాదాపుగా 24,500 ఆ రేంజ్ కూడా మనకి మార్కెట్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏదైనా మనకి
కొంచెం పాజిటివిటీ బడ్జెట్ సెక్టార్స్ కానీ బడ్జెట్ స్టాక్స్ కానీ ఏమైనా ఉంటే చాలా మంది బై చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో ఆ లిస్ట్ అయితే మనం కొంచెం ఎడ్యుకేటివ్ పర్పస్ కోసం మనం చెప్తామండి. సో ఇప్పుడే మనం చెప్పాము స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కొన్ని స్టాక్స్ చెప్పాము. అలానే ఈసారి మనకి ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ మీద మళ్ళీ మనకి బడ్జెట్ లో కొంచెం ఎగ్జంప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే మనకి డిఎల్ఎఫ్ గానీ శోభా లిమిటెడ్ ఇలాంటివి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అండి. అంటే ఈసారి ఎక్కువగా మనకి బాగా వినపడింది ఏంటంటే 2025 లో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి కొంచెం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా పెరగాలి అనేది అయితే బాగా మనకి కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి ఎల్ఎన్టీ కానీ సిమెన్స్ కానీ ఏబీబీ లిమిటెడ్ అంటే రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ ఇవన్నిటి మీద కూడా బాగా స్పెండ్ చేసే అవకాశాలు అయితే మనకి ఈసారి కనిపిస్తున్నాయండి. సో దాన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి రెన్యూబుల్ ఎనర్జీ మీద కూడా, క్లీన్ ఎనర్జీ మీద బాగా స్పెండ్ చేస్తుంది మార్కెట్ లో. అంటే గవర్నమెంట్ అనే అనౌన్స్మెంట్స్ ఈ క్లీన్ ఎనర్జీ మీద మనకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి సుజలాన్ ఎనర్జీ కానీ, అదానీ రెన్యూబుల్స్ కానీ ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన పాజిటివిటీ కూడా తీసుకోవచ్చు. అలానే రైల్వేస్ అండి, ఎప్పుడు మనకు తెలిసిందే రైల్వేస్ మీద చాలా స్పెండ్ చేస్తారు. ఎందుకంటే మనకున్న పాపులేషన్ కి ఎన్ని రైల్వేస్ ఎన్ని తీసుకొచ్చినా ఇంకా తక్కువే. దాని మీద ఎంత డెవలప్మెంట్ చేసినా ఇంకా సరిపోవడం లేదండి. అంటే అప్ టు ద మార్క్ ఇంకా రాలేదండి. ఇంకా మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా రాలేదు. ఇంకా దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైల్వేస్ లో మనకి ఐఆర్సిటిసి, ఐఆర్ఎఫ్సి టెక్, తర్వాత మనకి రైల్ టెక్స్ ఇలాంటి కంపెనీస్ మనం చూడొచ్చు. అలానే మనకి కొన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ మీద కొంచెం పాజిటివ్ గా అసెట్ వాళ్ళది క్లియర్ గా ఉంది, బాగుంది, అసెట్ క్వాలిటీ బాగుంది అంటున్నారు. సో ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి కంపెనీస్ మనం చూడొచ్చు. అలానే డిఫెన్స్, సో డిఫెన్స్ మీద కూడా ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా వాళ్ళని ఇప్పుడు రీసెంట్ గా మనము లాస్ట్ ఇయర్ లో మనకి తర్వాత ఈ పాకిస్తాన్ కి మధ్య ఆల్రెడీ మనం రైవలరీ అనేది ఒక చిన్న వార్ వరకు మనం అయితే వెళ్ళామండి. సో దట్ ఈస్ అన్ ఐ ఓపెనర్. ఎవ్రీ వన్ ఈజ్ ఇంక్రీజింగ్ ద బడ్జెట్ టువర్డ్స్ డిఫెన్స్. సో బీడీఎల్, బిఈఎల్, హెచ్ఏఎల్ ఇలాంటి కంపెనీస్ మనం చూడొచ్చు. అలానే మెటల్ స్టాక్స్ లో కూడా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ సిమెంట్ సెక్టార్ కి సంబంధించి సిమెంట్ స్టాక్స్ లో పెట్టుకోవచ్చు. సో ఇలా సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత రైల్వేస్, ఆ తర్వాత మనకి సిమెంట్ స్టాక్స్ తో పాటు లైక్ కొన్ని అఫోర్డబుల్ హౌసింగ్ కి సంబంధించిన కొన్ని స్టాక్స్ తీసుకోవచ్చు. ఫైనాన్స్ రిలేటెడ్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా రాడార్ లో ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా కొన్ని స్టాక్స్ చెప్పాము, కొన్ని సెక్టార్స్ చెప్పాము. వీటన్నిటిని వాళ్ళకి నచ్చినవి కూడా ప్రిఫరెన్స్ ఉంటాయి కదండి, అవన్నీ రాసి పెట్టుకోండి. సో ఏ మాత్రం ఆపర్చునిటీ వచ్చినా మీకు అందులో కొంచెం ఈ బడ్జెట్ స్పీచ్ తర్వాత యూ మైట్ సీ సమ్ అప్ సైడ్. పోస్ట్ బడ్జెట్ ర్యాలీ ఏమైనా ఉంటే వీ క్యాన్ మేక్ సమ్ అమౌంట్. ఇవన్నీ కూడా అన్ని కూడా లార్జ్ కంపెనీస్ అండి. సో ఇవి ఓన్లీ బడ్జెట్ కోసం అనే కాదు, మనకి ఫ్యూచర్ లో కూడా ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడే పర్టికులర్ స్టాక్స్ అండ్ సెక్టార్స్ అండి. సో దే కెన్ ఇన్వెస్ట్ లైక్ దిస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఇన్ఫర్మేటివ్ గా, ఎడ్యుకేటివ్ పర్పస్ గా, నాలెడ్జ్ షేరింగ్ గా, బడ్జెట్ తర్వాత ఏ సెక్టార్స్ లో కొంత ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, అదే విధంగా వాటిలో ఇన్వెస్ట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ మేడం.